చల్లగుండా ఈ గురుపులు ఉన్నప్పటి నుంచి అనేక మట్టు కష్టం అవుతుంది. ఈ గురుపు బంద్ చేసేటప్పుడు కూకున్నది నయం. ఏం గురుపు పడైంది, పని ఏం లేని గురుపు. పోరు గట్ల ఏడ్చుకుంటా కూర్చొని బాధపడుకుంటా. ఏమైందో పోరుకి ఏమన్నా కానీ పోయాల్సి కత్త ఏమైందో ఏమో. ఏమైందో సీత గట్లున్నావు? పెళ్ళైతే ఒకరికొకరు తోడుంటాం అనుకున్నా. ఆయనకేమో తాగుడు, నాకు ఏడుపు తోడైంది. ఏమైంది గట్ల అంటావు? మరి లేకపోతే ఏందత్తమ్మా, మా లగ్గమైన కాడ నుండి నీ కొడుకు ఒక్క చీర కొనిచ్చింది కూడా ఎరకలేదు నాకు. ఎక్కడికి పోయినా గివే పాత బట్టలు కట్టుకొని పోతున్నా. అందరూ చూసి ఎక్కిరియబట్టే. కనీసం నేనైనా చీర కొనుక్కుందామని పైసలు జమ చేస్తుంటే ఆ పైసలు కూడా కనబడతలేవు. ఏమైనాయో ఏమో, అంత నా తల రాత. ఎన్ని పైసలు కనబడతలేవా? ఇల్లంతా లెంకులాడినావా? ఇల్లంతా దేవులాడిన అత్తమ్మ, ఏడ కనబడతలేవు. నిన్న పొద్దున కూడా ఉండే, ఇప్పుడే కనబడతలేవు. నిన్న పొద్దుగాలు ఉండేనా? అవునత్తమ్మ, నిన్న పొద్దుగాలనే. నిన్న అయితే మరి ఇరుగాడు జేబులో పెట్టుకొని రాంగ్ అయితే చూసిండే. మరి ఆడది ఇవ్వచ్చు, అవి నీ పైసలే కావచ్చు. ఏంది, నిజంగానే చూసినావు అత్తమ్మ? నిజంగా చూసిండే. ఆడ పైసలు పెట్టుకొని రాంగ నిజంగా నేనే చూసిన కళ్ళతోటి. ఈరుగాడు వస్తుండే అని అయ్యర మీర చంపో, పైసలు ఎత్తుకుపోయి వాడే. జంబల కడిసారు నేను తీసింది 300. 100, 200, 300 ఇప్పుడు వేసింది. నేను 3000 అయితే ఇప్పుడు ఎందుకు అద్దుంటే ఏదో రాత్రికి అద్దుంటే నేను. అది చూడు, 3000 అనుకుంటూ కప్పులు నువ్వు చూడు. నేను తీసింది 300. 3000 కాదే. పైసలు ఎత్తుకుపోయింది కాకుండా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నిన్ను అబద్ధం కాదే, నేను తీసింది 300. 3000 కాదే. తాయినోడు ఒవ్వడు అబద్ధం చెప్పడే. ఏడ పెట్టినవేమో నాకేం తెలుసు నీ పైసలు. బట్టల కింద పెట్టిన 300 గవ్వే తీసినానే నేను. నాకేం తెలియదే. పైసలు ఎవరైతే పోయారు? నాకే వెనుకనే. దీప్తి స్కూల్ ఫీజు కోసం దాపెట్టిన పైసలు నువ్వు ఎత్తుకుపోయినావు. నేను చీర కొనుక్కుందామని దాచుకున్న పైసలు ఇంకెవరు ఎత్తుకుపోయారు? అంతా నా కర్మ. బాధపడకే. ఇది 100 రూపాయలేనే.
బుజ్జి, నువ్వు కట్టిన మిత్తికి కాయం ఇస్తున్నా, మంచిగా చూసుకో. అయినా నువ్వు నెల రోజులు టైం అడిగి 2 రోజులు కట్టినావు, నువ్వు గ్రేట్. అవును బుజ్జి, 2 రోజుల 3,000 ఇచ్చినావంటే నువ్వు మళ్ళీ ఎక్కడైనా అప్పు చేసినావా లేదంటే దొంగతనం చేసినావా? ఏం చేస్తే నాకెందుకులే, నా పైసలు నాకు వచ్చినాయి, నీకు అయితే నువ్వు తీసుకోమ్మా. అంటే నా ఇంట్లో పైసలు దొంగతనం చేసింది నువ్వా? ఇవాళ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపో. సరే నీకోసం నేను ఏం చేయలేదు. మిత్తి పైన ఇవ్వకుంటే ఇంకా ఆపు, ఏం చెప్పకు. వదినే, అది నేను కావాలని చెయ్యలేదు వదినే. చాలు, ఇంకేం చెప్పకు. నాతోనే ఉంటూ నన్నే మోసం చేసినావు కదనే. నా సొంత చెల్లి లెక్క అనుకున్నా కదనే. చిచి, ఇంకోసారి నా కళ్ళ ముంగడ కనబడదు. గంతంత మాటలు నాకు వదినే. నమ్మించి చేసేది మోసం, నమ్మినోనికి చేసేది ద్రోహం. అది నేను కావాలని చెయ్యలేదు వదినే. చిచి, ఇంకా మాట్లాడుకో. నా కళ్ళ ముంగట ఒక్క నిమిషం కూడా కనబడదు. ఏమైంది దీనికి గట్ల పట్టుకొత్తుర్రు? తాగి రోడ్డు మీద పడిపోయాడక్క. ఎప్పుడు తాగుడేనా నీకు? నీ కడుపు గాల ఏం రోగం పుట్టిందిరా నీకు? పిల్లలు ఎట్లయినా పోని, నీ తాగుడు మాత్రం నీకే కావాలి. అసలు నువ్వు మనిషివేనా? ఏం చెప్తారు లోపల పడేది. చిచి, ఎవరిసంటోనో ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఇప్పటిసరినైనా పైసలు ఎవ్వరు తెలియకుండా కూడబెట్టుకోవాలి. వదినే, ఛీ, కొంతమంది ఎంత చెప్పినా వినవన్నట్టే చేస్తారు. ఏం
ఏం సేటు పని చేసిపోదురా. వస్తున్నా సేటు చెప్పండి. అరే ఏడి పైసలు ఇస్తా పని చేసిపో. సేటు ఇప్పుడు డబ్బులు వద్దు సేటు, ఒక్క 90 అవసరం ఉంది సేటు, ఇప్పుడు 90 కావాలి. అరే ఏడి నా పేరు చెప్పి నైట్ తీసుకోవడం పైసలు. ఓకే సేటు 90 చెప్పినావు కదా, నీకు ఏ పని అంటే ఆ పని చెప్తా సేటు. ఓకే రైట్ సేటు. అమ్మా మా బుడ్డిదానికి మళ్ళీ ఫీజు కట్టాలి, ఒక 2000 ఉంటాయి అమ్మా. నువ్వు గడికి పైసలు అడుగుతావేమే, నువ్వు పిల్ల ఫీజు అంటేనే కదా నేను అడిగినన్ని సార్లు ఇచ్చిన. ఏడికే 3 నెలల జీతం పైసలు నీ మీదనే ఉన్నాయి, మళ్ళీ ఏడికేళ్ళు వస్తాయి పైసలు. గట్లనకమ్మా, ఈ ఒక్కసారి ఎట్లన్నా చేసి చూడమ్మా, కొంచెం ఇబ్బంది అవుతుంది. పైసలకు మాకు కూడా మస్తు ఇబ్బంది ఉంది, చేతి తిరుగుతలేదు మాకు. ఇంతకు ముందు అడిగినన్ని సార్లు ఇచ్చిన కదా, ఇప్పుడైతే నా దగ్గర లేవేం అనుకోకు. నేను అనవసరంగా అందరినీ పైసలు అడుగుతున్నా. నా చీర కోసం దాచిపెట్టుకున్న పైసలు ఉన్నాయి కదా, అవి దీప్తికి స్కూల్ ఫీజు కడతా. నా చీర ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా కొనుక్కోవచ్చు. నా బిడ్డ చదువు కన్నా నా చీర ముఖ్యమేం కాదు కదా. గండ్లేం చూస్తున్నావు? ఏం లేదే, తినడానికి ఏమైనా పెట్టినేమో చూస్తున్నానే. అనుడే గాని ఆకలి అవుతుంది, ఇంత అన్నం పెట్టే. ఊకే తాకే జరా. నేను ఒక్కదాన్ని పనిచేస్తే వచ్చిన పైసలతోటి ఇంట్లో ఎల్లదీసుడు కష్టమైతుంది. జరంతా తాగుడు బంద్ చేసి ఏదైనా పని చూసుకోయి. అరే ఇప్పటికి ఏమరుతున్నవి? ఆకలి అవుతుంది, ఇంత అన్నం పెట్టే అంటే మాటలతో మంట పెడుతున్నావు. అరే ఎందుకే గట్ల గరానికి వస్తావు? నేనేమంటే నిన్ను పని చూసుకోయే అన్నా, అది కూడా బరువేనా నీకు? చిచ్చి, నేనేం చేస్తలే, నన్ను ఎడ్డిస్తున్నావు కదనే. ఈ కొంపలు అడుగు పెట్టుడే దరిద్రమే. ఈ కొంపకు మళ్ళీ ఒకసారి వస్తే అడుగు. ఎడతలేను బిడ్డ, నీకోసం ఎదురు చూస్తున్నా. వాడు కూడా నీ బయటికి పోయినావు కదా, ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా. ఎడతలేను. డాడీ నిన్నేమో అన్నాడు కదా. డాడీ నన్ను ఏమనలేదురా. నాకు తెలుసు డాడీ నిన్నేమో అన్నాడు కదా, అందుకే ఏడుస్తున్నా. డాడీ నన్ను ఏమనలేదు బిడ్డ. ఆగు, డాడీ వచ్చినాక డాడీని పొట్టు కొడతా. దేవుడా, ఏసొంటి ముడి పెడితివిరా. ఓ బంధం బాధ ఎట్లుంటుందో చూపెడితే
ఈ బంధం బాధ్యత చూపెట్టబట్టే. నిన్ను స్కూల్ దగ్గర దింపి స్కూల్ ఫీజు కూడా కట్టేస్తా. నేను కూడా వస్తా నీతోటి. ఉండు, పైసలు తీసుకుంటా. అమ్మ ఆ పైసలు చీర కొనుక్కుందామని దాచిపెట్టుకున్నాం కదా. చీర నేను తర్వాత కొనుక్కుంటా బిడ్డ. ముందైతే నీ స్కూల్ ఫీజు కట్టాలి కదా. ఏమద్దు, ఇప్పుడే కనుక ఆ పైసలతో కొనుక్కో. నీకు నా చీరలతో ఏం పని? నేను కొనుక్కుంటది. అబ్బా ప్లీజ్ మమ్మీ, నువ్వు ఆ పైసలతో కొత్త చీరలు మంచిగా ఉంటావు. ముందు నీ స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే మీ సార్ తిడతాడు. నేను స్కూల్ కొత్తనే కదా సార్ కొట్టారు. నేను కొన్ని రోజులు స్కూల్ కొను, నువ్వు మంచిగా చీర కొనుక్కోవచ్చు. ఎందుకే అన్ని ముసలక్క ముచ్చట్లు మాట్లాడుతున్నావు? నన్ను చక్కగా చదువుపీకినే నా జీవితం గిట్లా తయారైంది. నీ జీవితం కూడా గట్ల కావద్దంటే మంచిగా చదువుకోవాలి బిడ్డ, సరేనా? బంగారు తల్లి, దా స్కూల్కి పోదాం. సీత, ఏం చేస్తున్నావురా? ఏం తెచ్చారన్నా గిట్లొచ్చినావు? పొద్దుగాల ఇంటికి వచ్చిండ్రా? ఏడికైనవరా నువ్వు? పొద్దుగాల దీప్తిని స్కూల్ కాడ దింపడానికి పోయింది. ఎల్లుండి ధీరాజ్ గారి బర్త్డే ఉందిరా, పెద్ద ఎత్తున చేస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా దగ్గర ఉండి మరీ చూసుకోవాలిరా. ఈ పిలుపు ఏ మలుపు తిప్పుతుందో. సరే అన్నా, అత్తటి. చెల్లె ఖచ్చితంగా రావాలి, నువ్వు తప్పకుండా రావాలి. సరే అన్నా, సరే. అరే ఇంకెందుకే బాధ, నేను ఉన్నా కదనే. చూసినావని నవ్వుతే ఎంత మంచిగా ఉన్నావు. ఎందుకు ఏడుస్తున్నావే? మళ్ళీ ఏమైంది? నేను నవ్వినా ఏడ్చినా అంతా నీ వల్లే. అయినా నాకు ఏడ్చడం ఏమన్నా కొత్తనా?
నిన్ను లగ్గం చేసుకున్న సంధి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది చెప్పు. ఏంది నోరు బాగాలేస్తుంది, కూకున్నా కొద్ది బాగా నక్కలు చేస్తున్నావేందే? నిన్ను అక్కయించుడు పాపం ఉంది. హా, నేనేమన్నా నీకు పాపమే అనిపిస్తుంది, కానీ ఇదే పాపం చేసింది. మన కడుపులు పుట్టిన ఇది చేసిన పాపమా? ఎన్నడన్నా దీని గురించి ఆలోచించినవా? ఒక్కనాడన్నా దీనికి బిస్కెటో చాక్లెటో కొనిచ్చిన ముఖమేనా నీది? అసలు ఇది ఏం క్లాస్ చదువుతుందో, ఎట్లా చదువుతుందో ఇవన్నీ ఎరికేనా నీకు? పొద్దుగాల లేవాలి, పొక్కల పోసుకోవాలి, గంతే. నిన్ను కట్టుకున్నందుకు ఎట్లయినా నాకు ఏడుపు తప్పది. నీ కడుపున పుట్టినందుకు దీనికి కూడా తప్పదా? నిత్తి లోపలికి పో బిడ్డ. ఇగో పొక్క వల్ల తిని పొట్టెక్కేదాకా పండు. ఏడిపోతాడు, ఏ ఏట్లోకో గూట్లోకో పోతాడు, కడుపు కాలినాక ఊరికొస్తాడు. టీవీనా? గీ చీకట్లు ఎట్లా పోతావే? చీకట్లో పోతే పురుగు బుషి ఉంటాయి, అద్దు. సప్పుడే అన్నం తిని పనుకున్నాం, అన్నం తీసుకొస్తా. నీకు ఏ కథ ఇష్టం? చెప్పు, ఏం కథ ఇష్టం? ఇష్టమైన కథలు నీకు వచ్చా కథలు? రావా? నేను చెప్తాను. అనగా ఒక ఆపేస్తుంది కదా, ఒక అరటి పండు, ఆవు పేడ తెలుసా? పేడ పేడ సూది ఉంది. ఈ 3 రోజున జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక అరటిపండు అంది. అప్పుడు డాక్టర్ అది అన్న ఒక 50 రూపాయలు 90కి తుట్టి పడుతున్నాయి. మాకే లేవు తమ్ముడు, యాడికి ఇమ్మంటావు? నీకు యాడికి తెచ్చియాలి? నేను నాకే కావాలి 90. ఒక 50 లేవా? ఒక్క రూపాయలు నాకే లేవన్న నాకే బరువు తక్కువటైనా. ఇగో అవతల కాడాలి, ఇగో 90 ఓసి అవుతుంది. ఉందో లేదో అడదామని వచ్చిన. అబ్బా అన్న ఒక్క 10 రూపీస్ 90 అవుదా అన్న? మందు మామిడి తెస్తుండే, కొద్దిగా స్టఫ్ ఇవ్వే. పైసలు ఇస్తే స్టఫ్ ఇస్తా అన్న. ఒక్కొక్క మొత్తానికి అయ్యా పైసలు ఇయ్యు. మందు కూడా పైసలు ఇచ్చినారా? ఒక్క నా కొడుకు లేదురా, ఒక్కని కూడా దయగలేదు నా మీద. అయినా కానీ స్టప్కి పైసలు అయినాయిరా. అరే పిల్లికే బిజ్జం ఎత్తలేడు, ఇక మనకేం ఎత్తారాడు? ఏ లేవు పో అంటున్నాడు. ఇప్పుడు ఎట్లారా మరి? సరే గాని ఒక ఐడియా వచ్చిందిరా నాకు. అన్నా నీకు మ్యాజిక్ చూపించాలా? ఇప్పుడు చూడ నాకు మ్యాజిక్ చేస్తా ఉంది కదా, ఇది వాళ్ళ లొంగిలోంచి తీస్తా చూడన్నా. ఆబ్రా కదాబ్రా లొంగిలో ఉంది, బయటికి రా. ఇక ఎట్లా వచ్చిందే? ఇది అది మ్యాజిక్ అన్నా. ఇప్పుడు నా మ్యాజిక్ చూడే, చూపి. నేను కూడా మ్యాజిక్ చేస్తా. చేయి చూపి. ఇప్పుడు తీసుకున్నా కానీ చూడన్నా. చూస్తున్నా
అయిపోయింది కదా అన్న. ఇప్పుడు ఆ క్వార్టరు మనం దాంట్లోకి వెళ్ళి తీరా సూర్యమ్మ వేడికి వెళ్ళిపోయారా మీరు? ఇది నేను షాప్లో చూసిన చీర ఇక్కడ ఎవరు పెట్టిరు? నువ్వు పెట్టినవా? ఈ చీర నీకెక్కడిదే? అది నీ చీరనే అమ్మా, అది నీకోసమే కొన్నా. ఏంది? నువ్వు నా కోసం చీర కొన్నవా? అన్ని పైసలు నీకెక్కడియే? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన శ్రీ మంజురా స్కూల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రథమ బహుమతి 5000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ బహుమతి 3000 అండ్ తృతీయ బహుమతి 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ అందరూ జనాలు చూస్తున్నారు. ఏం జరుగుతున్నది ఇక్కడ? అన్న ఇలా నా బిడ్డ కూడా ఉందన్నా. మనిషివేనా అసలు? అరే ఏందన్నా పొద్దు పొద్దున నాతో జరుగుతున్నావు? జరగడ చూడని మా బిడ్డను. చిల్డ్రన్ ఆర్ యు రెడీ? ఒక్క టీచర్ల మంచిగా ఉంటారు. ముందు నీ స్కూల్ ఫీజు కట్టాలి. ప్రథమ బహుమతి 5000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఆటల పోటీలలో ప్రథమ బహుమతి దీప్తి గెలుచుకున్నది. ఆమెకి ప్రైజ్ మనీ 5000 రూపీస్ మేడం చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. దీప్తి నీకేనే ఫస్ట్ ప్రైజ్ నాడు. డబ్బులతో ఏం చేస్తావమ్మా నువ్వు? మేడం మా మమ్మీకి కొత్త చీర కొనిస్తా. అమ్మ నువ్వు ఎప్పటి నుంచి ఏడిపోయినా నిన్ను ఎవ్వలకి ఎదిగారు. అక్క అక్క చూడు, నా కోసం కొత్త చీర వెనకొచ్చింది. ఎట్లుంది? చెల్లె నా కూతురు నా కోసం కొత్త చీర కొనుక్కొచ్చింది. మళ్ళీ ఏమిటి కచ్చావు? గట్లెందుకు అంటున్నవి?
మరి ఇంకేమనాలి? అయినా నీకు ఇంటికాడ ఏం పని ఉంది? పో, పోయి తాగి ఊరి మీద తిరుగు పో. నేను తాగుడు బంద్ చేశాను సీత. ఓహో, ఇప్పటిదాకా తాగుడే గాక లంగ మాటలు కూడా నేర్చుకొచ్చినవా? అరే నిజంగానే బంద్ చేసిననే, లంగా మాటలు కాదే. కావాలంటే చూడు. ఇవి హోలింట్లోకి వెళ్ళి ఎత్తుకొచ్చినావు. ఇవి ఎత్తుకొచ్చినాయి కావే, కూలి పని చేసి తీసుకొచ్చినవే. ఇవి నా మొదటి సంపాదన సీత. అరే నా పేరు చెప్పి 90 తీసుకో అక్కడ మైన్స్లా. 90 వద్దు సేటు, ఈ రోజు నుండి మా ఇంటి గురించి పనిచేస్తున్నా సేటు. అరే ఏరియా నువ్వు తాగుడు పని చేసేదా? అబ్బా సంతోష్. నాకు డబ్బులే కావాలి సేటు. అరే ఈ పని తాగుడు పని చేయి, మంచిగా ఉండు. ఓకే రైట్. ఏంది? నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే సీత. నువ్వు పనికి పోతున్నావా? నేను సంపాదించాను సీత. కష్టపడతా సీత, పని చేస్తా, మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటా సీత. ఈ రోజు నుండి మనకి మంచి రోజులు వచ్చినాయి. సీత, ఈ చీరల మస్తు అందంగా ఉన్నది. నా అందం నీ మందం దాచిన దాగే ముందు దండం పెట్టుకుందాం పా.